పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు కంపెనీల ఓనర్లకు సొంతంగా ప్రైవేట్ విమానాలు ఉండటం కామనే. కానీ అలా మన టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు ప్రముఖుల్లోనూ కొందరికి సొంతంగా విమానాలు ఉన్నాయి తెలుసా? పలు జాతీయ మీడియా సంస్థలు ఈ వివరాలను సేకరించి ప్రచురించాయి కూడా. మరి అలా విమానాలున్న యాక్టర్లు ఎవరంటే రామ్ చరణ్. ట్రూ జెట్ పేరిట సొంతంగా చిన్న ఎయిర్లైన్ సంస్థను స్థాపించిన మెగా హీరో రామ్ చరణ్ కు సొంతంగా ప్రైవేట్ జెట్ ఉంది. సినిమాల ప్రమోషన్ల కోసం తన భార్య ఉపాసన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి ఆయన తన విమానంలో వెళ్తుంటారట. ఇక బాహుబలి ప్రభాస్ కు ఒక లగ్జరీ ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ఉందట. సినిమా షూటింగ్లకు సరదాగా ఎంజాయ్ చేయడానికి అందులోనూ టూర్లు వేస్తూ ఉంటారట. ఇక అల్లు అర్జున్ మెగా క్యాంప్ లోని మరో హీరో అల్లు అర్జున్ కూడా తన పెళ్లైన తర్వాత ఓ ప్రైవేట్ జెట్ కొనుక్కున్నారట. గతంలో నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సొంత విమానంలో వెళ్ళినప్పుడు ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా. ఇక అక్కినేని నాగార్జున టాలీవుడ్ సీనియర్ హీరోలో ఒకరైన నాగార్జున కూడా సొంత ప్రైవేట్ జెట్ ఉంది. ఆయన తన కుటుంబంతో కలిసి అందులోనూ ఫ్యామిలీ వెకేషన్లకు వెళ్తుంటారు. ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా సొంత ప్రైవేట్ జెట్ ఉందట. గతంలో తన ఫ్యామిలీతో కలిసి ఆ విమానంలో దిగిన ఫోటోలు మహేష్ బాబు భార్య నమ్రత ఇన్స్టా అకౌంట్ లో పోస్ట్ కూడా చేశారు. ఇక పూజా హెగ్డే కొన్నాళ్ళు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్ పూజా హెగ్డే కూడా సొంత ప్రైవేట్ జెట్ ఉందట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సొంతంగా ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ఉందట. అందులో ఆయన వ్యక్తిగత రాజకీయ పర్యటనలకు వెళ్తుంటారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు 80 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ ఉందట. ఫ్యామిలీతో కలిసి అందులో టూర్లు వేస్తుంటారు. ఇక చిరంజీవి, నయనతార వంటి మరికొందరు యాక్టర్లకు కూడా ప్రైవేట్ జెట్లు ఉన్నాయట. ఇక మరి ఆ విమానాలు ధరలు ఎంత తెలుసా? విమానం సామర్థ్యం, లోపల సీట్లు, స్థలం విస్తీర్ణం, ఇతర సౌకర్యాలను బట్టి ప్రైవేట్ జెట్ల ధరలు ఉంటాయి. తక్కువగా కనీసం 25 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు రేట్లు ఉన్నాయి. పెద్ద చార్టర్డ్ ఫ్లైట్ అయితే 500 కోట్ల రూపాయల వరకు ఉంటాయట. ఇక మరి ఈ విమానాలన్నీ ఎక్కడుంటాయనే డౌట్ రావచ్చు. ప్రైవేట్ జెట్లు, చార్టర్డ్ విమానాలను ప్రధానంగా ఎయిర్పోర్ట్ల ప్రాంగణంలోనే పార్కు చేస్తుంటారు. వాటి మెయింటెనెన్స్, పైలట్లను అరేంజ్ చేయడం వంటి వాటిని ప్రైవేట్ కంపెనీలు చూసుకుంటాయి. ఇందుకోసం డబ్బులు తీసుకుంటారు. కాస్త గట్టిగా సంపాదన ఉన్నవారు చాలా చిన్నపాటి ప్రైవేట్ జెట్ కొనుక్కొని తిరిగేయొచ్చు.